హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మన ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి బొబ్బట్లని పొంగుతూ చాలా సాఫ్ట్గా చపాతీలాగా మెత్తగా 2 రోజులైనా సరే పాడవకుండా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసేసేయచ్చు. మనం తయారు చేసేటప్పుడు ఈ లోపల ఉండేటువంటి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అలాగే లోపల పెట్టే స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండేటువంటి ఏదైనా కప్పు కానీ గిన్నెను కానీ తీసుకుని అదే కొలతతో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలి. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు త్వరగా చేసుకునే పని అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. కుక్కర్లో వేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 3 అవర్స్ పాటు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి కానీ కుక్కర్లోకి కానీ తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే తగినంత నీళ్ళని పోసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇది కనుక కుక్కర్లో పెట్టే పని అయితే ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి సాల్ట్ అనేది పిండికి బాగా పట్టాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని ఒక ముద్దగా తయారు చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకుండా కాస్తంత వదులుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొకసారి ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం బొబ్బట్టు చేసేటప్పుడు ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్నటువంటి ఈ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లాన్ని తురుముకొని ఇందులోకి వేసుకోండి. మనం ఏదైతే మెజర్మెంట్స్గా కప్పు తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒకసారి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు చల్లారించిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఇటువంటి గరిటె కనుక ఉన్నట్లయితే అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా గరిటెతో ప్రెస్ చేసినట్లయితే మనకి సాఫ్ట్గా ఉండేటువంటి బ్యాటర్ అనేది వస్తుంది. మీరు కావాలంటే డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చు. మనకి బొబ్బట్లు అనేది లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఎక్కడ కూడా పప్పులు లేకుండా సాఫ్ట్గా ఉండాలంటే ఇలా తయారు చేసుకుంటే చాలు, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం టైం అయినా సరే ఈ విధంగా తయారు చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మెత్తగా చపాతీలాగా ఈ బొబ్బట్లు అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కాస్త వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ పిండి కూడా తయారైనట్టే. ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకొని మధ్యలో ప్రెస్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దని మధ్యలోకి పెట్టుకొని ఈ చుట్టూ కూడా బాగా కవర్ చేసుకుంటూ మనం ముద్దగా తయారు చేయాలి. ఒక బాల్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి బాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా పైన వరకు తిప్పుతూ వచ్చినట్లయితే ఎక్స్ట్రా ఉండేటువంటి పిండి అనేది వస్తుంది. దీన్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ముందుగా పొడి మైదా కానీ గోధుమ పిండిని కానీ డస్టింగ్ చేసుకొని దీన్ని నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేయడం వలన లోపల పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం చపాతీ కర్రతో దీన్ని నెమ్మదిగా ప్రెస్ చేయాలి. లోపల ఉండేటువంటి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి.
ఇలా మనం చపాతీలాగా చాలా సన్నగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీన్ని 2 వైపులా ఫ్రై చేయాలి. మనకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మనకి చపాతీలు ఎలా సాఫ్ట్గా వస్తాయో అదేవిధంగా ఈ బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా తయారు చేసుకొని తీసుకోవడమే. ఎంతో సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకునేటువంటి ఈ సాఫ్ట్ బొబ్బట్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం దీన్ని 2 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఎందుకంటే మనం 2 రోజుల పాటు అలాగే ఉంచినా కూడా ఇది పాడవకుండా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఫస్ట్ రోజు తయారు చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సెకండ్ డే కూడా అదే టేస్ట్తో అదే సాఫ్ట్నెస్తో చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.